ఆక్వా రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. జై భారత్ శ్రీరామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు నడి రోడ్డుపై రొయ్యలను పారవేసి నిరసన వ్యక్తం చేశారు. రొయ్యల కొనుగోలుదారులు పడిపోవడం, ఫీడ్ సీడ్ కంపెనీల విధానాలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పూలపల్లి వై జంక్షన్ లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతూ ప్రాసెసింగ్ యూనిట్ల యాజమాన్యాలు సిండికేట్ గా మారి రొయ్యల కొనుగోలు ధరలో కిలోకు 50 రూపాయల వరకు రైతులను దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈ దోపిడీని అరికట్టి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఫీడ్ కంపెనీలు సిండికేట్ గా వ్యవహరిస్తూ ఫీడ్ ధరలను ఇష్టానుసారంగా పెంచుతున్నప్పటికీ తగ్గించాల్సిన సమయంలో ధరలను తగ్గించడం లేదని విమర్శించారు. తగ్గించి ఇవాళ రైతును మోసం చేస్తున్నారు. దాని మీద ఈ పాలకొల్లు పూలపల్లి వై జంక్షన్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి వేలాది మంది రైతులు ఇవాళ తరలి వచ్చి వారి యొక్క ఆవేదనని, వారి యొక్క బాధని అందరూ వ్యక్తపరిచారు. ఏదైతే గతంలో 15 రోజుల కింద ఫీడ్ రేట్లు పెంచి రైతులు మోసం చేద్దాం అనుకున్నారో దానికి ప్రభుత్వం అడ్డు తగిలి ఏదైతే ఆప్ చేసి చర్చల పరంగా చర్చించుకోవాలని చెప్పి ఏదైతే ఆపిందో ఆ దురుద్దేశంతో ఏదైతే మా పెంచిన రేట్లను ఏదైతే నిలుపుదల చేశారో ఆ వ్యత్యాసాన్ని ఏమైనా సరే వీళ్ళ దగ్గర వసూలు చేయాలని చెప్పి ఇలా ప్రాసెసింగ్ ప్లాంట్లన్నీ అన్నీ కలిపి సిండికేట్గా మా దగ్గర తయారయ్యి ఇలా రైతుని అతి దారుణంగా కేజీకి 50 రూపాయలు తగ్గించేసి సరుకులు మేము కొనలేమనే పరిస్థితికి వచ్చారంటే ఇది చాలా దుర్మార్గం చర్య. దీనికి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ఇలాగే గతంలో కూడా ఫీడ్ రేట్లు పెంచేయటం చెప్పా చేయకుండా ఎవరికి దృష్టిలో లేకుండా ఇటు ప్రభుత్వం దృష్టిలో కూడా లేకుండా పెంచేయటం, అలాగే ఈ యొక్క ప్రాసెసింగ్ ప్లాంట్లు సిండికేట్ మాదిరి తయారయ్యి గత 30 సంవత్సరాల నుంచి ఇదే విధానం అవలంబించి సిండికేట్ మాదిరిగా దోచేస్తున్నాయి. వాళ్ళకి అవసరమైనప్పుడు 10 రూపాయలు పెంచుతారు, అవసరం లేనప్పుడు 50 రూపాయలు తగ్గించేస్తారు, సరుకు ఎక్కువ వచ్చినప్పుడు రేట్లు తగ్గించేస్తారు. ఇలాగా వాళ్ళందరూ 100 మందో 120 మందో ప్లాంట్ వాళ్ళందరూ అసోసియేషన్ కాబట్టి వెంటనే అందరూ ఒకటే మాట మీదకి వచ్చేసి ఈ రకంగా రైతుల దగ్గర దోచుకుంటున్నారు. ఈ విధానాన్ని అరికట్టమని